మహాన్నతురానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిండాలని నిరంతరంగా ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. నన్ను నడిపిస్తున్న దేవుడు, ఆలోచిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు ప్రభా. నీ ఆలోచించిన దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు ప్రభా. నీకు వందనాలు, నీకు చూపిస్తున్నాను. ఎంతో మంది దినాలైతే ప్రభా వదిన వేరుగానే తండ్రి మీరైతే నాకు ఇచ్చిన తండ్రి దినాలు బట్టి ప్రభావ వేలాంటి చికిత్స చెల్లించుకుంటున్నాను ఆయన. కృపాక్షేమాలు వంట తీసుకుని వచ్చినందుకు వేలాంటి చికిత్స చెల్లించుకుంటున్నాను. నేను చూపించగా ఆలోచిస్తున్నా భయపడుతున్నటువంటి మీరు మాట్లాడకుండా తండ్రి సంచారం చేయడం తండ్రి ఈ ప్రజాత్మ శక్తి నడిపించడం వచ్చినాను ప్రభా. ఈ కార్యక్రమం నడిపించండి ప్రభా. మీరు వచ్చి ప్రవహించినాను ఆయన. మీతో వందనాలు మీకు చెల్లించుకుంటున్నాను ప్రభా. వ్యాపారం ఉంచుకోండి ఆయన. కార్యక్రమం కార్యక్రమించుకోండి ప్రభా. ఈ వ్యాపారాన్ని ఉంచుకోండి దృష్టి దక్షిణ చేయకుండా కాళ్ళు వచ్చండి ప్రతి ప్రాంత చెల్లించుకుంటున్నాను. వేసి తండ్రి వేసి ఆరోగ్య కార్యక్రమం అంతగా ప్రోత్సహించినాను ప్రభా. నువ్వు రూపాయలతో కాకుండా తండ్రి విధాన ప్రభా నువ్వు చేసినాను ప్రభావం తండ్రి నువ్వు ధ్యానించడానికి ఆలోచించడానికి ప్రభా సహాయం దయచేయమని మీరే సమస్తంతా వాడుకుంటున్నాను. అందరి పని ఆలోచించుకుంటుంది చూడండి గ్రహించుకోవడం దయచేయమని ఈ దాని చేసే వేడుకుంటున్నాం తండ్రి. అవునే కూర్చున్నామండి. దేవాలకి మనకి ఇచ్చిన గౌరవం బట్టి దేవాలకి వందన చెల్లించుకుంటున్నాను. అలాగే గురించిన మధ్య కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. చదువుకున్నా కీర్తన గ్రంథము 118 కీర్తన 118 కీర్తన 19వ వచనం నుండి 29వ వచనాలు. 118 కీర్తన 19వ వచనం నుండి 29 వచనాలు ఉత్తర పత్రికలు చదువుకున్నాం. 515వ పేజీ 118 కీర్తన 19 నుంచి 29. నేను వచ్చినట్లు నీతి కనుగొని నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించదను. నువ్వు నాకు రక్షణాధారుడే నాకు ఉపయోగించి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతలు చెల్లించదను. అది యెహోవాకు కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. దయచేసి నన్ను రక్షించము. దయచేసి అభివృద్ధి కలిగించము. దేవుడు ఆయన నాకు ఎదుగుతూ అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవాలను తాళతో బలిపెట్టుకోకుండా కట్టలి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. ఆయన ప్రభావం నిరంతరంగా నడుస్తున్నది. ఆయన ఉత్సాహంలో చెల్లించి దేవతన పద్ధతులకు మరుగుల వెళ్ళబడుతుందాక వాళ్ళే
స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడే 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 కనబడుతున్న యేసుయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతాన్ని ప్రభ అయోగ్యాలని నాయన తప్పు జ్ఞానం లేని దాన్ని ప్రభ యేసయ్య తండ్రి నీ జ్ఞానకరాన్ని ప్రభ తండ్రి యేసయ్య నువ్వు నాతో ఉండే నాలో ఉండే ప్రభ తండ్రి యేసయ్య నా నోటిని వాడుకోకుండా ఇచ్చినాను నాకు కాల్చకుండా ఇచ్చినాను ప్రభ తండ్రి నాలో ఉంటే ప్రభ తండ్రి యేసయ్య మీరు మాట్లాడి ప్రభ తండ్రి మాకు కావాల్సిన చేయాలని ఖండించమని మీరే సమర్థ కనుక మేము మా ప్రభావపడమని ఈ ప్రార్థన ప్రభావానికి వెళ్ళొచ్చున్నాం తండ్రి. ఆమె దేవాలయంలో నటించిన యొక్క దినాన్ని బట్టి దేవాలయం మమ్మల్ని చెల్లించుకొచ్చినాను. తెలియజేసిన నిర్మాణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 10 నిమిషాలు మనము దేవుని యొక్క మాటలు కొన్ని వచనాలు మనము మాట్లాడుతున్నాం. నేను వచ్చినట్లు నీతి దినములు తిరిగి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు అత్యాశితులు చెల్లించుకున్నాను. ఇది యెహోవా దినము నీతిమంతుల దినిలో ప్రవేశించదు. నేను ఆ రక్షణాదారులు నాకు ఉత్తరమిచ్చినావు. నేను నీకు ఒక విజ్ఞప్తిని చెల్లించదును. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మేరకు పరరాయను. ఇది యెహోవాని కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని అంతా మనము ఉత్సాహాన్ని సంతోషించడం. ఇక్కడ నేను వచ్చినట్లు నీతి గౌరవం తిన్నది. ఇక్కడ దేవతలు సర్వశక్తివంతుడు యేసయ్య ఈ దినాన్ని మరి దేవుని యొక్క జయప్రవేశము చేస్తా ఉన్నాడు. ఆయన శ్రమలకు లోనవడానికి నీ గురించి నా గురించి మనందరి గురించి కూడా ఆయన శ్రమ పొందడానికి మనము చేసిన ప్రతి తప్పుకి ప్రతి పాపానికి కూడా ఆయన మరి దానికి మూలం చెల్లించడానికి సిద్ధపడినట్లు మనం తెలుస్తాం. దాని ముందుగా ఆయన జయప్రవేశం చేయడానికి అనేక మందికి మరి యేసురాజుకి జయ అని చెప్పేసి ఆయనకి జయమని చెప్పేసి ఆయనకి పార్టీ ఆయనని ఉపయోగించడము గాడిద పిల్లలకి ఎటువంటి స్వాగత లేని ఎటువంటి హోదా లేని ఆ గాడికి మరి అక్కడ ఆయనకి కలెక్ట్ చేయడం అయింది. ఎందుకంటే పరిపాలన మరి జ్ఞానమైన ఉన్నవాడిని తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాల్సిన దేవుడు అటువంటి దేవుడు అంటాడు ఇక్కడ. ఇది నేను వచ్చినట్లు నీతిగా ఉందని తీయది. నేను వాటిలో ప్రవేశించి హోవాకు ఉత్సాహం చెల్లించను. ఇది నీతిమంతుల దీనిలో ప్రవేశించి ఏ పాపము తెలియలేదు ఆయన, ఏ తప్పు చేయలేదు ఆయన. ఈ దినాన్ని మరి పాపములకు మరి శిక్షకు శోధనకు కష్టానికి అప్పచెప్పడము జరుగుతూ ఉన్నది. నీతిమంతుల దీనిలో ప్రవేశించదు. నేను రక్షణాదారుడే నాకు ఉత్తరం ఇచ్చినారు. నీకు దాన్ని బట్టి నేను ఉత్సాహకులు చెల్లించదును. ఇల్లు కట్టే ఎవరైతే నిషేధించారో ఆయన అనేక శోధనలు అనేక బాధలు అనేక ఇబ్బందులు వచ్చాయి. నువ్వు విశ్రాంతి దినాన్ని పనులు చేయకూడదు, విశ్రాంతి దినాన్ని సంతపంచుకోడు, విశ్రాంతి దినాన్ని గౌరవించుకోడు, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఊరు అతన్ని అనేక విధంగా శోధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క చిత్తానుసారము, తండ్రి యొక్క చిత్తానుసారము, దేవుని యొక్క చిత్తానుసారము ఆయన సమస్తములు చేయడం జరిగింది. లోకములోకి ఆయన సమస్తము తండ్రి క్రీడారూపంగా చూపించడానికి లోకంలోకి రావడం జరిగింది. తండ్రి అయిన దేవుడు కుమారుడుగా ఈ లోకానికి మరి మానవ మాతృగా మరి మానవ అవతారం ఎత్తి లోకంలోకి వచ్చి అనేకమైన కార్యాలు 32 సంవత్సరాలు లోకంలో ఉంటాయి. ఆయన అనేకమైన కార్యాలు అనేకమైన అద్భుతమైన క్రియలు చేసి అనేక మంది స్వస్థపరిచి మరి ఆయనకి అనేక మందికి తన యొక్క ఆయుధులను కప్పలను ధర్మశాస్త్రాన్ని విశ్వీకరించి ధర్మశాస్త్రాన్ని నేను తీసివేయాలని దాన్ని కొట్టేది కాలేదండి. దాన్ని ఏ విధంగా అనుకుంటున్న దానికి ఆయన చెప్పిన అపేక్షలో వచ్చిన దేవుడికి ఆయనకి ఏం చేస్తున్నారంటే ఆయన మనకి ఎవరైతే అతను నిషేధించారు, ఎవరైతే అతను అడ్డుకున్నారు, ఎవరైతే అతనిని మరి ఆటంకపరిచారు అదే ఆయన అంత ఇల్లు కొట్టాలని నిషేధించిన రాయి బోధక పదరాయను. ఇది కలిగింది. అది మన కళ్ళలో ఆశ్చర్యం ఏర్పాటు చేస్తున్నాము. ఈ ధ్యానంలో ఆలోచించాలి, ఈ ధ్యానం సంతోషించాలి. మీ గురించి నా గురించి మనం చేసిన పాపం గురించి ఆయన సినిమాలో ప్రోగ్రామ్ సిద్ధపడుతున్న దినము కాబట్టి ఆ దినాన్ని దేవుడిని మరి అనేక రీతిగా మరి ఉత్సాహించి మరి ఆయన జరుగుతున్నది ప్రజలు మరి
ఆలోచించలేదు. ఏం జరుగుతుందని తెలియదు కానీ ఆయన అలా జయప్రవేశం చేసినప్పుడు మరి ఆయన ఊరేగించి మరి యేసురాజు జయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ అంటారు, ఇక్కడ యెహోవా దయచేసి నన్ను రక్షించము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము, యెహోవా పేరుతో వచ్చిన వారు ఆశీర్వాదవంతులు కాక, యెహోవా మందిరములో మిమ్మల్ని దీవించను. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యెహోవా దేవుడు లేక కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ త్రియేక దేవుడు ఆయన ఎవరితో యెహోవా పేరుతో వచ్చినాడు ఆశీర్వాదవంతులు కాక, యెహోవా మిమ్మల్ని దీవించుచున్నాము, యెహోవా మనకు అనుగ్రహించినాడు. ఆయనకి బలిపశువుగా ఆయనకి వధించడానికి, ఆయన తాగుతో కొనడానికి, మరి ఆయనకి బలుపు పోటు పడడానికి, ఆయన ఒక పేరు వేయడానికి, ఆయనకు అనేక విధాలుగా శ్రమలు పడడానికి, ఆయన వీపు నాగలు చాలా ఉండడానికి అన్నిటికి కూడా కారణము మనమే అయ్యాము. మనం చేసిన పాపాలే, మనం చేసిన తప్పులే, మనం చేసిన అనేక అతిక్రమాలే ఆయనకి మనకి సిలువకు అప్పగించడము జరుగుతూ ఉంది. అంటున్నాడైనా యెహోవాయే దేవుడు, ఆయన మనకు ఎరుకలు గ్రహించున్నాడు. ఉత్సవ వెలువచ్చును తాటితో పెట్టుకోవడం కట్టుడి, నీవు నా దేవుడు నేను నీకు కొన్నాచుడు జరిగింది. ఎందుకంటే ఆయన కట్టేసేసి ఆయన పడడం జరిగింది. నీవు నా దేవుడు నేను నీకు కొన్నాచుడు జరిగిన అన్నిటి బట్టి నువ్వు చేసిన అనేక అతిథి కార్యాలు బట్టి ప్రభా నేను నీకు కొన్నాచుడు చెల్లించదును, నీవు నా దేవుడు నిన్ను కనపరచుదును. నిరంతరము నిలిచినది ఆయనకు కొన్నాచుడు చెల్లించదు. ఎందుకంటే దీనన్నింటిని బట్టి కూడా నా గురించి నా పాపల గురించి శివుడు మరణమందరికి సిద్ధమైన దేవాలయ దేవుడు కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీవు నా దేవుడు బ్రహ్మ, నేను నీకు కనపరుస్తాను, నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను, నేను పూజిస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యెహోవా దయాళుడు ఆయన. ఎంత చేసినప్పుడు కూడా ఆయన ఏమంటారంటే తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు తెలియదు కనుక నేను క్షమించమని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. అటువంటి దేవాది దేవుని కలిగిన మనము ఎలా ఉన్నాము, మన స్థితి ఎలా ఉంది, మనం ఎలా ఇంకా ఆయనకి శిలువకు అప్పగిస్తూనే ఉన్నామా, ఆయనకి ఇంకా మనము అనేక కష్ట నష్టాలకు అప్పగిస్తూనే ఉన్నామా, దానిని బట్టి మనము ఆయనకి చేస్తున్న అనేకమైన కార్యాలు బట్టి మన గురించి బలిపశువుగా మారి ఆయన శిలువకు అప్పగించడం జరిగింది. చనిపోయి 3వ దినాన్ని లేచి మరణము పొంది తెరిచి ఆయన నీకు నాకు అంటున్నాడైనా పరలోకంలోకి వెళ్ళి నేను పరిశుద్ధాత్మని ఆదానికి అక్కడికి పంపిస్తానని చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనము సంతోషించి ఆనందించి గంతులు వేయాల్సిన వారు ఉన్నాము, దేవుడిని ఆరాధించే వారు ఉన్నాము, దేవుడిని చుట్టూ చెల్లించే వారు ఉన్నాము. కాబట్టి 10 నిమిషాలు వేచి నిలబడి ఆయన ఆరాధిద్దాం. ఆయన మనతో ఉన్నాడే మెరిగి, మన మధ్య ఉన్నాడే మెరిగి, ఇదిరా ఆయన జయ ప్రవేశం చేస్తున్నాడు మెరిగి, మనం ఆయన ఆరాధిద్దాం, ఆయన చూపిద్దాం. మహోన్నతుడా నీకుందనాలు ప్రభా, నీకుందనాలు ప్రభా. ఆలోచనకర్త నిశ్చయము తండ్రి, సమాధానకర్త, అధిపతివైన మా దైవమా నీకే వందనాలయ్యా, వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో నైనా అధికార సమయంలోనైనా నేను ఆరాధించడం వచ్చిన మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. మా హృదయాన్ని మీరు తాకండి ప్రభా. నాయన పాపంతో శాపంతో కొట్టవచ్చినటువంటి మా యొక్క హృదయాల వరకు నైనా తండ్రి ప్రభా యువతిలో బలి అయిపోయినావు ప్రభా. నైనా నీ యొక్క మరణాన్ని తలంచుకుంటూ నైనా నేను ప్రకటించేవారుగా ఉండటకు సహాయం దయించిందయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఎంతో సంవత్సరాల క్రితమునైనా మా కొరకునైనా నీ రక్తాన్ని కాల్చారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో కట్టబడిన గాలిని మీరు ఏ విధంగా వాడుకొని ఉన్నారు నాయన, అట్లా అయినా తండ్రి ప్రభా. అనేకమైనటువంటి పాపముల్లోనే శాపంలో కొట్టబడి ఉన్నామేమో అయినా తండ్రి ప్రభా, మమ్మల్ని విడిపించండి ప్రభా. నైనా మమ్మల్ని విడిపించండి ప్రభా. ఉదయకాల సమయంలోనైనా నీ తమ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవానికి వందనాలు, యెహోవా శమ్మానికి వందనాలు, యెహోవా ఎలోహిమైన దేవానికి వందనాలు ప్రభా. నైనా అబ్బా తండ్రి నిన్ను ఆరాధించేవారుగా మా ప్రభువుని మా హృదయాన్ని మీరు తాకండి ప్రభా. నైనా మా మనసుని మీ సాధనలో ఉంచుకోండి ప్రభా. నైనా కాకుండా నైనా నీ వైపు చూచి నిన్ను నైనా మీరు ఆరాధించి నిన్ను
ఆరాధించండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన నేను కలసమునైనా మన తల్లిని కోరుకున్నప్పటికీ తండ్రిని కోరుకున్నప్పటికీ నైనా మా తల్లి మా తండ్రినైనా నిరంతరము మమ్మల్ని ఆకరిస్తూనైనా నీకు మమ్మల్ని పరుస్తూ ఉంటున్నావయ్యా. నీకేవాళ్ళు ప్రభు మన ఎన్నో సందర్భం సమస్యలు మా ముందు వచ్చినాయన వాటి వైపు చూడుతానైనా నీలో విశ్వసించినైనా నేను నీ మీద నమ్మకం పెట్టుకుని నడుస్తానైనా ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చే దేవుడు అని నేను నమ్ముచున్నానయ్యా. నేను నీకు స్తోత్రాన్ని ప్రభా, నీకు స్తోత్రాన్ని ప్రభా. నేను నిరంతరము మమ్మల్ని ఆకరించి వెళ్ళాలంటున్నాను ప్రభా. నిరంతరము నేను నిరంతర చాట్ల మమ్మల్ని భద్రపరుస్తూనైనా మాకు ఆశ్రయముగా నేను మా కోటిగా ఉంటున్నాను. దైవానికి వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. నిజమే ప్రభా, ఈ లోకంలో మేము పనికిరానటువంటి వారిని ఉంటున్నప్పటికీ నేను నీ
ఆయన 250 సమయంలో నేను మమ్మల్ని ఆయన మీ ఆత్మతో నింపుకోండి ప్రభా, మీ ఆత్మతో మమ్మల్ని దర్శించండి ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పనికి రాని అందరేమో పరిగెడతావు, పనికొచ్చే పాత్రలను వాడుకున్నావు. పనికి రాని అందరేమో పరిగెడతావు, పనికొచ్చే పాత్రలను వాడుకున్నావు. అవునైనా తండ్రి, మీరే నాకు తండ్రి ప్రభా, మీరే మాకు తండ్రినైనా, మీరే మాకు బంధువులు ప్రభా. ఏసియా లోకంలో తండ్రి మీకు నచ్చింది ప్రభు, మీకు ఏది లేదు నైనా తండ్రి. ఏసియా సమస్తమును మీ అందే ఉన్నది ప్రభా తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ భయంకర లోకంలో జీవిస్తుండగా ప్రభా, మీరు మమ్మల్ని తండ్రి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. ఏసియా ఇది కాస్తములే ప్రభు వచ్చేది నైనా. నేను ఆరాధిస్తుండగా తండ్రి వాళ్ళ ఆరాధన అంతా కూడా మీరు స్వీకరించమని వచ్చినాను ప్రభా, మీకు వందనాలు. మీకు స్తోత్రాలు బట్టి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఏసియా తండ్రి ఆరాధనతో వచ్చారు, ఏ తలంపులతో వచ్చారు ప్రభా, ఏ ఉద్దేశాలతో వచ్చారు మాకు తెలియదు కానీ ప్రభా, సమస్తం చేయాలి దేవుడు ప్రభా. నాకు అసాధ్యమైన దేవుడు చెప్తున్నా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఏసియా మీరే కరుణించడానికి కాచి కాపాడి ప్రభా, చిత్త ప్రకారం నడిపించమని వచ్చినాను ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఏసేపు వాక్యం చెప్తే దేవుడు ఆలోచన కూడా శివచాటపడి పరచుకోండి ప్రభా తండ్రి. ఏసే మాట ఏం మాట్లాడినా విన్నావు నైనా తండ్రి. మాకు తండ్రి ఏమి ఇరవై ఒక్కరిని ఎవరైనా విన్నావు ప్రభు, మీరే సహాయం చేసి మాట్లాడమని, మీరే సమర్థనంతో భయపడినావు ప్రభుని. ఈ ప్రార్థన ప్రభు చేయడానికి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటాం. మోసుకుంటే స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మేము మైపరచుటకు కనపరచుటకు మాకు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో వాడుతున్న దేవా, మీరే నాతోని మాతో మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానం శక్తిని దయచేసి బలపరిచి మీరే మహిమ కంతా మా ద్వారా పొందుకుంటాం. అలాగే కరెంట్ వాతావరణం ఆదరించుకోండి. సమస్త వాక్యం ద్వారా మేము శాంతి సమాధానం ద్వారా ఇంటికి వెళ్ళాలని మీ కృపను చూపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వివరించినాను తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 1 నుంచి. వారు యెరూషలేమునకు సమీపించి
ఒలివల కొండలున్న బెత్పేగా బెతనియా అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడదు, దాని మీద ఏ మనుషులను ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇలాగూ చేయించున్నారని మిమ్మల్ని అడిగినాడలా అది ప్రభువులకు కావలసినదని చెప్పుడి. తత్క్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాంట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దాని పైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరిచిరి, కొందరు తమ పొడుగులలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండు వారును, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి. అందరూ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించారు. అదే మనం ఆదివారం మనం జరుపుకుంటాం. చాలా మంది రోడ్డు మీద చూస్తే మంటలు పట్టుకొని అన్ని కూడా తిరుగుతున్నాం. దేనికంటే సాదృశ్యం, యేసుక్రీస్తు ఆ విధంగా వెళ్ళారు, ఎంటర్ అయ్యారు యెరూషలేములోకి. అందుకనే సాదృశ్యంగా అందరూ చేస్తున్నారు. సో అందరూ ఏం చేస్తారండి, యేసుక్రీస్తు ఏం చేస్తారు, 7వ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. ఎంత ఏంటి కనిపిస్తుంది సాదృశ్యం. రాజు ఎంటర్ అయితే ఏం చేస్తారు, మామూలుగా ఇలా అందరూ పక్కన నుంచి అలా అంటూ ఉంటారు. ఆయన ఏమో పెద్ద గుర్రం మీద లేదంటే సింహాసనం మీద లేదంటే పెద్ద రథం మీద వస్తారు రాజు. అందరూ అరుస్తుంటారు, దేవుని మయం రాజు మయం కలిగిన రాజు క్రియేట్ అని అరుస్తుంటారు. అదేవిధంగా సాదృశ్యం కనిపిస్తుంది. ఏంటి కనిపిస్తుంది, యేసుక్రీస్తు ఒక రాజులాగా యెరూషలేములోకి ప్రవేశించినట్టు మనకి తెలుస్తుంది. సో అక్కడ బట్టల కిందనంతా పరిచారు, అంటే రెడ్ కార్పెట్ అంటారు. స్పెషల్ అకేషన్స్ లో ఏం చేస్తారు, రెడ్ కార్పెట్ వేస్తారు. దీనికి ఒక స్పెషల్ గా ఒక గుర్తింపు, ఆ వ్యక్తికి ఒక స్పెషాలిటీ గురించి రెడ్ కార్పెట్ అని వేస్తారు. ఇప్పుడు అలాగే మ్యారేజ్ చేసినప్పుడు చర్చిలో ముందు రెడ్ కార్పెట్ వేస్తారు. దానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక స్పెషల్ గా గుర్తించడానికి రెడ్ కార్పెట్ వేస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తు ఒక రాజుగా ఎంటర్ అయ్యారు. దానికి సాదృశ్యంగా కిందనంతా ఏం చేశారంట, బట్టలన్నీ కిందనంతా పెట్టేశారు. బట్టల మీద నడుచుకుంటాడు. ఎందుకంటే నేల మీద అడుగు పెట్టకుండా బట్టల మీద అడుగు పెట్టడానికి ఒక రెస్పెక్ట్, ఏమని ఆయన ఒక రాజు అని ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికి అందరూ అలా చేసినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. కొంతమంది ఏం చేస్తారు, పొలములు నరికిన కొమ్మలు పరిచిరి. మరియు ముందు వెలుచున్న వారు వెనక వచ్చుచున్న వారు జయము ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము, చూడండి, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము గురించి మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అసలు ఉద్దేశమే అది. ఆయన రాజుగా ఎంటర్ అవుతున్నారు. దేంట్లోకి ఎంటర్ అవుతున్నారు, దేవుని రాజ్యము కొరకు. దావీదు రాజ్యములో ప్రవేశించడానికి, దావీదు రాజ్యము కొరకు అని కూడా మనుషులు కూడా ఏం చేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏమని అరుస్తున్నారంటే 10వ వచనం, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచ్చు. సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేస్తున్నారు. సో దేవుడు ఎంటర్ అవుతున్నారు, యేసుక్రీస్తు ఎంటర్ అయ్యారు. దేనికి ఎంటర్ అవుతున్నారంటే అక్కడ మనుషులు ఏమైనా అరుస్తున్నారు, దావీదు రాజ్యము స్తుతింపడును గాక, వచ్చును గాక, దేవుని రాజ్యం వచ్చును గాక నడుస్తున్నారు. ఆ రాజ్యంలో రాజు ఎవరంటే దేవుడు ఎంటర్ అవుతున్నారు యేసుక్రీస్తు. ఇదంతా దేవుని సాదృశ్యం. అంటే ఆయన రాజ్యం స్థాపించడానికి దేవుడు ఎంటర్ అవుతున్నారు అనే దానికి సాదృశ్యం కనిపిస్తుంది. సో ఒక్కసారి ఇంకా రాజ్యం ఆయన స్థాపించలేదు, స్థాపించడానికి వచ్చును గాక అని మనుషులు అరుస్తున్నారు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మొత్తం అంతా యేసుక్రీస్తు చేసినట్టు మనకు తెలుసు బైబిల్లో. ఆ తర్వాత వెంటనే ఆ తర్వాత కంటిన్యూషన్ ఏం చేశారంటే టెంపుల్కి వెళ్తారు. 15వ వర్షంలో
వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యెరూషలేములోకి ఆయన వచ్చినప్పుడు దేవాలయంలో ప్రవేశించి ఆయన రాగానే వెంటనే చేసిన పని ఏంటి? దేవాలయం దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టిన క్రయ ఆరంభించి విక్రయము చేయవాలని వెలగొట్టి ఆరంభించి రోకలు మార్చిన వారి బల్లలను సో అంత యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే ఆయన రాజ్యంలో స్థాపించడానికి ఆయన రాజుగా వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటి? దేవాలయంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని కూడా ఏం చేశారు? దేవుని నచ్చలేదు, యేసుక్రీస్తు నచ్చలేదు, అన్ని కూడా తోసి పడేశారు, అన్ని టేబుల్ కూడా తిరిగేశారు. ఇదంతా కూడా దేనికి జరిగిందో కూడా చెప్పాను. దేవుని రాజ్యంలో ఏమైనా ఉండడానికి వీలు లేదు అని యేసుక్రీస్తు కూడా చెప్పినట్టే మనకు తెలుసు బైబిల్లో. అది ఎక్కడ ఉందంట బైబిల్లో? లాస్ట్ టైం చూపించాను. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు పరిసయ్యులు అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఈ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ ఉన్నానని అదిగో అక్కడ ఉన్నానని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అది ఎక్కడ లేదంటే ఎక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడ ఉందంట? మన మధ్యనే ఉంది, మనలోనే ఉంది అని చెప్పారు. దాంట్లో ఏమేమి జరగకూడదు, ఏమేమి చేయాలని కూడా చెప్పారు యేసుక్రీస్తు. 28వ వచనంలో ఏముందండి? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు 28 లోతు దిక్కులలో జరిగినట్లును జరుగును. జనులు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇంట్ల కట్టుచు ఉంటుంది. ఆ విధంగా ఉంటుందంట. దేవుని రాజ్యంలో అలా ఉండకూడదు అని చెప్పేసి యేసుక్రీస్తు ఏం చేశారు? ఆయన రాజుగా ఎంటర్ వెలుషన్లో మొదలు చేసిన పని అంటే దేవుని రాజ్యంలో ఉండకూడనిది ఏదైతే ఉందో ఆయన ఆలయంలో అది మొత్తం తీసేసినట్టు మనకు తెలుస్తుంది బైబిల్లో. తర్వాత అదే విధంగా అలా కంటిన్యూ అవుతూ ఏం చేశారంటే అదే మార్క్స్ సువార్త మళ్ళీ వెళ్తే తిరిగి మార్క్స్ సువార్త 11వ అధ్యాయంలో మనం చదివినట్టుగా యేసుక్రీస్తు ఎంటర్ అయ్యారు యెరూషలేములో. రాజు రూపంలో ఎంటర్ అయ్యారు, రాజు సాదృశ్యంగా ఎంటర్ అయ్యారు. దేవుని రాజ్యం స్థాపించిన దాకా మనుషులందరూ అరవడం జరిగింది. ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళారు, మందుని తీసివేశారు. ఆ తర్వాత కొన్ని ఉపమానాలు చెప్తారు. ఉపమానం చెప్పిన తర్వాత గ్రేటెస్ట్ కమాండ్మెంట్ చెప్తారు యేసుక్రీస్తు. ఏంటో చూద్దాం. మార్క్స్ సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. మార్క్స్ 12:28. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగారు. ఎవరు అడిగారండి? యేసుక్రీస్తుని. ఎవరు అడిగారు? అక్కడున్న వరకు ఒక స్పెషల్ పర్సన్. శాస్త్రం ఏంటి? శాస్త్రంలో ఒకడు అంటే ఏంటి? ఎవరు ఆయన? బ్రాహ్మణుడు అంటే ఆ టైంలో అది లేదు. బ్రాహ్మణుడు యాక్చువల్గా అంటే దాని అర్థం ఏంటి? శాస్త్రుడు అంటే ఎవరు ఆయన? ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి? జ్ఞానులు, శాస్త్రులు, టీచర్స్. జ్ఞానం గలవాడు టీచర్స్ ఆఫ్ ద లా. అంటే ఇది కరెక్ట్, ఇది తప్పు, న్యాయం తీర్చేవాడు టీచర్ ఆఫ్ ద లా. అంటే మనం మోసే టైంలో చెప్పిన ఆజ్ఞలు కట్టడలన్నీ కూడా ఆ టైంలో దేవుడు నేర్పించారు. ఇప్పుడు యేసుక్రీస్తున్న టైంలో కొంతమంది ఉంటారు లా మేకర్స్. ఇది కరెక్ట్, ఇది తప్పు అని నేర్పించేవాళ్ళు, స్థాపించేవాళ్ళు, దాని గురించి బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు అనమాట. ఆ శాస్త్రం దాంట్లో ఒకడు వచ్చారంట. అంటే ఫుల్ నాలెడ్జ్ ఉన్నాయి. ఆ టైంలో ఏంటి కరెక్ట్, ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్ నాలెడ్జ్ ఉందో ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రధానమైనది ఏదని ఆయన అడుగుగా. అందుకేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, నా దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. యేసుక్రీస్తు ఏమన్నారండి? పూర్ణ హృదయముతోను, మనసుతోను, శక్తితోను, ఆత్మతోను ఏం చేయాలంట?
ప్రభువుని ప్రేమించాలి. అదే ప్రధానమైన ఆజ్ఞ అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు. ఎవరికి? ఆ జ్ఞానం అంటే ఆ యొక్క నాలెడ్జ్ ఉన్న ఆ వ్యక్తికి, ఆ యొక్క లా తెలిసిన వ్యక్తికి, టీచర్ ఆఫ్ ద లాకి చెప్పారు. యేసుక్రీస్తు మనకు తెలుసు దేనికి వచ్చారు? లేఖనాలని నెరవేర్చడానికి వచ్చారు యేసుక్రీస్తు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం తీసివేయబడలేదు, అది నెరవేర్చడానికి వచ్చారని చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను. ఫస్ట్ కాబట్టి అన్ని కూడా చూపించాను. మరి ఈ మాట ఎక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉందా? యేసుక్రీస్తు చెప్పిన ప్రధానమైన ఇదే అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పారు. ఎక్కడన్నా ఈ మాట, ఇదే మాట, సేమ్ ఇదే మాట ఎక్కడన్నా ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు చెప్పారు? చెప్పారా దేవుడు? సేమ్ అలాగే ఉందా? ఇదే మాట, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో, ఆత్మతో, శక్తితో ఆరాధించు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని ఎక్కడ ఉందో ఓల్డ్ టెస్ట్మెంట్. ఆ మాట ఇక్కడ చెప్పినట్టు అని కనిపిస్తుంది. బైబిల్ తీసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఇశ్రాయేలు వినుము. ఇక్కడ కూడా మన యేసుక్రీస్తు అదే మాట, ఇశ్రాయేలు వినుము అన్నారు. అప్పుడు కూడా ఇశ్రాయేలు వినుము అన్నారు. మా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ నీ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎగ్జాక్ట్ గా అలా ఉందా లేదా? ఎగ్జాక్ట్ గా అప్పుడు దేవుడు చెప్పారు మోషేకి, అదే దేవుడు, అదే యేసుక్రీస్తు ప్రవేశించి యెరూషలేములో ఒక రాజుగా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఏది ప్రాముఖ్యమైనది ఆయన సీక్వెన్స్ లో చూస్తే అడిగితే చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు పూర్ణ హృదయముతో, ఆత్మతో, శక్తితో దేవుడిని ఆరాధించాలి. ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఉంది, న్యూ టెస్టిమెంట్ లో కూడా ఉంది. లేఖనాలను తీసివేయడం, లేఖనాలు నెరవేర్చినట్టు మళ్ళీ యేసుక్రీస్తు అక్కడ సాదృశ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో మాట అన్నారు ఏంట? నెక్స్ట్ the second most important command is 31వ వచనం, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని అంటూ రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదేయూ లేదని, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు ఇంకేది లేదు. ఎక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో మరి ఫస్ట్ చెప్పారు పూర్ణ హృదయంతో, మా ఆత్మతో, శక్తితో దేవుడిని ఆరాధించు అని. అప్పుడు కూడా దేవుడు చెప్పారు, యెహోవా దేవుడు మోషేతో. ఇప్పుడు కూడా అదే దేవుడు మన మధ్యన వచ్చారు కాబట్టి అదే మాట చెప్పారు. మరి రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని అక్కడ బైబుల్లో ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు చెప్పినట్టుందా? మరి యేసుక్రీస్తు చేస్తే అని నెరవేర్చినట్టే కదా. మరి యేసుక్రీస్తు చేస్తే లేకపోతే నెరవేర్చింది వచ్చారు. మరి ఈ మాట అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉందా? ఉందా అండి? ఒకళ్ళు ఉందా లేదా? లేదని అమ్మా మీరేమంటారు? తెలుగు మీరేమంటారు? ఉంటారా? ఇది ఉండాలంటారు అంతే కదా. అది ఉంటుంది, అది కూడా ఉండాలి, మరి నెరవేర్చినట్టే కదా అని అంటారు. బైబిల్ చేసినట్లయితే లేవికాండం 19 వచ్చాయి, లేవికాండం 19 వచ్చాయి, 18 వచ్చింది. లేవికాండము 19 వచ్చాము, 18 వచ్చింది. కీడుకు ప్రతికీడు చేయకూడదు, కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, నీ పొరుగువారిని ప్రేమింపవలెను. లేదు, అదే మా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని ఆజ్ఞలో యెహోవా దేవుడు మోషేకి ఇచ్చారు లేవికాండంలో. అదే దేవుడు మన మధ్య ఉన్నారు కాబట్టి అదే మాట మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారు. ఇదేం కొత్త మాట కాదు, ఇదేం కొత్త ఆజ్ఞ కాదు, న్యూ కమాండ్మెంట్ ఏం కాదు. ఈ రెండు కూడా ఉన్నవే ముందు అదే చూపించారు మళ్ళీ యేసుక్రీస్తు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను చెప్పారు. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో యెహోవా దేవుడు చెప్పిన ప్రతి మాట, ప్రతి పని యేసుక్రీస్తు నెరవేర్చినట్టు మనకి తెలుస్తుంది. ప్రతి విషయంలో ఆయన మరణం అంటే ఆయన సిలువ మోసిన విధానం, కానీ ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టుకున్నారు, సిలువ ఎందుకు మోసారు, ఈ పాపాలన్నీ ఎందుకు ఇదవ్వాలి, ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు చెప్పింది యేసుక్రీస్తు అలా ఉన్నట్టుగా నెరవేర్చినట్టు తెలుస్తుంది. ప్రతి మాటతో సహా ఈ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, పూర్ణ ఆత్మతో ప్రేమించు బైబుల్లో ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ యెహోవా దేవుడు చెప్పారు. ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించు ఉంది బైబుల్, దేవుడే చెప్పారు ఓల్డ్ టెస్టిమెంట్. అదే మాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు యేసుక్రీస్తు. ఆ రెండు తప్ప వేరే ఒక కమాండ్మెంట్స్ ఇంకేమీ లేవు అన్నారు. ఇదంతా ఎప్పుడు చెప్పారు? ఆయన రాజుగా యెరూషలేములో ప్రవేశించినప్పుడు, మనుషులందరూ ఆయన రాజ్యం వచ్చును కాక అన్నప్పుడు, ఆయన రాజ్యంలో ఎలాగైతే ఉండాలో
అది యేసుక్రీస్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మొదలు చేసిన పని అమ్ముతున్నవన్నీ కూడా ఆయన ఆలయంలో, అంటే ఆలయం దేనికి సాదృశ్యం అండి? మన హృదయం సాదృశ్యం. దేవుని రాజ్యం ఎట్లా ఉన్నారు? ఎక్కడ లేదు, మీ మధ్యన ఉంది, మీలోనే ఉందని చెప్పారు. మన హృదయమే మన టెంపుల్, దేవుని ఆలయము, దేవుని ఆత్మ ఉండే ఆలయము. దేవుని ఒక రాజ్యంలో ఏముంటుందని చదువుకున్నాం లాస్ట్ టైము? శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మలో వచ్చు ఆదరణ, శాంతి ఉంటుందని చదువుకున్నాం. అదే మనలో ఉండాలని చెప్పేసి దేవుడు ఏం చేశారు? అమ్ముకున్నవి, అంటే మన ఆత్మతో చేసినవన్నీ, మన శరీరంతో చేసినవన్నీ కూడా తీసివేయమని దేవుడు అక్కడ సాదృశ్యంగా మనం చూపిస్తున్నారు. ఆ తర్వాత చెప్పిన గ్రేటెస్ట్ కమాండ్మెంట్, ఎందువల్ల నేను పొరుగు వాళ్ళని ప్రేమించడం, ఎందువల్ల పూర్ణ ఆత్మతో దేవుణ్ణి, శక్తితో దేవుణ్ణి ప్రేమించడం చెప్పారు. బాగానే ఉంది, బాగానే చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరికి చెప్పారు? ఏంటి కూడా శాస్త్రుడు అంటే జ్ఞానవంతుడు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, లా గురించి, ఆకలి గురించి తెలిసిన మంచి, అక్కడ అంతకంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి లేదనమాట. దాని అర్థం ఆ వ్యక్తికి చెప్పినప్పుడు, ఒక జ్ఞానవంతుడికి మనం ఏమైనా ఉపదేశం ఇస్తే జ్ఞానవంతుడు అంటే ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ ఏదో క్వశ్చన్ వేస్తాడు. అది కరెక్ట్ కాదని ప్రూవ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు, ఎవరు చెప్పారు అది కరెక్ట్ అని, అలా కాదు ఇలా కాదు అంటారు. జ్ఞానం ఉంటే, కొంచెం ఉంటే చాలు. అసలు తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడేసే వాళ్ళు ఉండరు చాలా మంది. అలాంటి ఆ టైంలో జ్ఞానవంతుడు టీచర్ ఆఫ్ ది లా, పరిచయం అంటే టీచర్ ఆఫ్ ది లా, హైయర్ అథారిటీ ఉన్న లా. ఆయన క్వశ్చన్ వేసినప్పుడు, యేసుక్రీస్తు ఏ సమాధానం చెప్తారని క్వశ్చన్ వేసినప్పుడు, ఆయన చెప్పిన దానికి ఏదో ఒక అడ్డు పెట్టాలని చూస్తారు. కానీ అక్కడ ఏం జరిగిందండి? చదవండి కంటిన్యూషన్. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి ఏమంటున్నాడండి యేసుక్రీస్తు? చాలా బాగా చెప్పారు యేసుక్రీస్తు, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే. చూడండి, నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, అంటే ఇంకా ఏమనుకుంటున్నాడు? ఈయనే యేసుక్రీస్తు, లేదంటే ఆ యొక్క దేవుడు ఈయనే అని ఇంకా ఆయన నమ్మలేదు. కానీ ఏమనుకుంటున్నాడు? ఎవరైతే చెప్పారో, ఎవరైతే ఉన్నాడో, దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని ప్రేమించడం కరెక్టే, బాగానే చెప్పావు, ఆయన తప్ప వేరేది ఉండకూడదని చెప్పావు బాగానే అంటూ ఇంకేమంటున్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన పొరుగువారిని ప్రేమించుటయు, సర్వాంగ హోమములన్నిటికంటేను బలులు కంటేను అధికమని ఆయనతో చెప్పాను. చాలా ఏమంటున్నాడు చూడండి, చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అన్ని బలుల కంటే, సర్వ హోమముల కంటే దేవుని ప్రేమించడము మేలే. ఇన్ని వల్ల పొరుగువారిని ప్రేమించడం మేలే. అంటే ఆ వ్యక్తికి ఏం తెలుసు? ఆ హోమాల గురించి తెలుసు, ఆ బలుల గురించి అన్ని నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే పరిచయం, ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ ఏం చేసేవారు? మోషే రాసిన దాని మీద కూడా జ్ఞానం ఉంది ఆయనకి, అందుకని అలా మాట్లాడాడు. సో బలులు అర్పించడం కంటే, హోమాలు చేయడం కంటే, ఇవన్నీ చేయడం కంటే ప్రేమించడం మేలు. ఎవరిని? దేవుణ్ణి. తర్వాత దేవుడిని పొరుగువారు ప్రేమించడం మేలు. కరెక్టే, బాగానే చెప్పారు మీరు, దేవుని ప్రేమించడం మేలు అని బాగానే ఉంది. ఆ మాటకి యేసుక్రీస్తు ఏమిటారు? ఆశ్చర్యపోయాడు. అంత తెలివిగా మాట్లాడాడు, జ్ఞానవంతుడే నిజంగా అని మాట్లాడు. ఒక మాట అంటారు యేసుక్రీస్తు, చదవండి ఏమంటారు? అతడు వివేకముగా ఉత్తరమిచ్చిన యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఈ మాట ఎవ్వరూ మనందరూ పట్టించుకోండి. నేను పొరుగు ప్రేమించు పూర్ణ హృదయంతో. కానీ అక్కడ యేసుక్రీస్తు అన్న మాట ఏంటది? చివరిగా నీవు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావు, ఎంతో దూరంగా లేవు నువ్వు దేవుని రాజ్యానికి, దగ్గరగా ఉన్నావని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవుని రాజ్యంలోకి ప్రవేశించు. ఆయన రాజ్యం గురించి ఉంటారు బైబిల్ అంతా. మీరు ఎక్కడ చూసిన యేసుక్రీస్తు ఆయన రాజ్యం గురించి మాట్లాడతారు. యేసుక్రీస్తు ఆయన రాజుగానే అంటారు. ఇక్కడ కూడా చెప్తూ అంటారు, దేవుని రాజ్యానికి ఎంతో దూరంగా లేవు అని. అంటే దాని అర్థం ఇంకా దేవుని రాజ్యం ప్రవేశించలేదు, కానీ దగ్గరగా ఉన్నాడు. స్టిల్ ఇంకా రావాలి దేవుని రాజ్యంలో, ఇంకా ప్రవేశించలేదు దేవుని రాజ్యంలో. బట్ ఎక్కడ ఉన్నాడు? దూరంగా లేవు, దగ్గరగానే ఉన్నాడు. యువర్ క్లోజ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎప్పుడంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ లోకి వస్తాడు, ఎప్పుడంటే దేవుడిలో కంప్లీట్ గా వస్తాడు. అంతవరకు ఏమంటున్నాడు? అవును కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, దేవుడిని పూర్ణ మనసుతో ఆత్మతో ఆరాధించాలి.
అని చెప్పింది కరెక్టే, కానీ దేవుడు ఎవరన్నది ఇంకా తెలుసుకోలేదు. ఆయనే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని ఇంకా తెలియదు, జ్ఞానం లేదని, ఇంకా ఇది రాలేదు, ఇంకా తెలియదు ఆయనకి యేసుక్రీస్తు చనిపోబోతున్నారు, మరి తిరిగి లేవబోతున్నారు, ఆ పస్కా ఆ పస్కా పశువులకు బలి అవ్వబోతున్నారు విషయం ఇంకా తెలియదు, ఎందుకంటే ఆయన తప్ప ఇంకా ఎవరికి తెలియదు విషయం. సో ఎప్పుడైతే తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటి, ఆయన మొదలవుతుంది అనమాట. నెక్స్ట్ జరిగేది పస్కా పండుగ వస్తుంది. నెక్స్ట్ డే పస్కా పండుగ వస్తుంది. పస్కా ఆ యొక్క భోజనం రెడీ చేయమంటారు, ఆ పైన రెడీ చేస్తారు, ఆ రొట్టె విరుస్తారు, పస్కాకి జ్ఞాపకంగా అదే రోజు తీసుకెళ్తారు రాత్రి. ఆ నెక్స్ట్ డే సిలువ దగ్గరగా ఉన్నాయి. సో ఈ వ్యక్తి ఎవరైతే, ఈ జ్ఞానవంతుడు, ఈ పరిచయం ఎవరైతే ఇంకా రాజ్యంలో ప్రవేశించలేదు, ఇంకా దగ్గరగా ఉన్నామని చెప్తారు యేసుక్రీస్తు. ఎప్పుడు వస్తాడు రాజ్యంలోకి, ఆయన యేసుక్రీస్తు నెక్స్ట్ జరిగేదంతా నమ్మి యాక్సెప్ట్ చేసి ఆయనే దేవుడు అని తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తుని ఫాలో అయినప్పుడు, ఆయన చెప్పిన మాటలు చేసినప్పుడు ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు కంప్లీట్ గా వస్తాడు. అందరికీ దగ్గరగా ఉన్నామని చెప్పారు, జ్ఞానవంతుడు బాగానే ఆలోచించాడు అని ఆలోచించాడు. సో అక్కడ ఏం కనిపిస్తుంది, దేవుడు చెప్పిన రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, ప్రేమ, నేను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుము, దేవుని పూర్ణ ఆత్మతో ప్రేమించుము. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాం, ప్రేమిస్తే దగ్గరగా ఉన్నాం వచ్చినట్టు కాదు, దగ్గరగా ఉన్నాం అని అర్థం. కానీ ఎప్పుడైతే ఫాలో అవుతాం దేవుడు, ఎప్పుడైతే నమ్ముతాం దేవుడు, ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడని ఆ వ్యక్తి నమ్ముతాడో, నెక్స్ట్ జరిగే సంఘటనలన్నీ నమ్ముతాడో, యాక్సెప్ట్ చేస్తాడో, ఆ ఈయనే రాజు అని ఎప్పుడైతే నమ్ముతాడో, ఈయనే రాజ్యం, ఆయన చెప్పిన మాటలు ఆయన గురించే అని ఎప్పుడైతే ఆ వ్యక్తి, ఆ జ్ఞానవంతుడు పరిచయం నమ్ముతాడో, అప్పుడు ప్రవేశించినట్టు దేవుని రాజ్యంలో. సో మనమందరం దేవుని రాజ్యం వరకు సువార్త ప్రకటించాలి. దేవుడు చెప్పినంత దేవుని రాజ్యమే. మనం ఎప్పుడు ప్రవేశిస్తాం దేవుని రాజ్యానికి, ఆయన అంగీకరించినప్పుడు, ఆయన ఫాలో అయినప్పుడు. ఆయన అంటున్నాడు ఒక మాట, జ్ఞానవంతుడు ఏమంటున్నాడు, ఈ హోమాల కంటే, ఈ యొక్క సాక్రిఫైస్ బలి కంటే ప్రేమించడమే గొప్ప అంటాడు. దాని ఉద్దేశం ఎంత జ్ఞానంతో మాట్లాడాడంటే, ఓల్డ్ టెస్టమెంట్ లో చూసాను, పండుగలో ఏం చేస్తారు, పరిశుద్ధ పండుగ, రెండు మేకలు ఉన్నాయి, ఒక మేకని చంపేశారు, ఇంకో మేకని మనుషుల పాపాలన్నిటి వరకు, రెండు మేకలు, ఒక మేక ఏమో రక్తం చిందించాలి, ఇంకొక మేక ఏం చేయాలి, ఎలా విడిచిపెట్టాలి, మనుషుల పాపాలన్నీ భారాన్ని నెత్తి మీద వేసినట్టు మనం చూసాం బైబిల్లో. వేసి పంపించేస్తున్నాం, మోసుకుని పోవచ్చును దేవుని గోడ పిల్ల, లోక పాపములు భారములు మోసుకుని పోవచ్చును దేవుని గోడ పిల్ల అర్థం. అంటే అవన్నీ చేసేసి మనసులో మార్పు లేకుండా, మనసులో పాపం ఉంచుకొని ఈ సంవత్సరం అంతా చేసిన పాపాలు ఆ రెండు మేకల మీద మోపేసి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పాపాలు చేస్తారు. మార్ప అంటే మనసు మారట్లేదు, పాపాలు క్షమించబడుతున్నాయేమో సాక్రిఫైస్ చేస్తే, కానీ మనసు అయితే మారట్లేదు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటన్నా ఈ వ్యక్తికి అర్థమైంది, ఆ సాక్రిఫైస్ లో ఇంపార్టెంట్. ఎందుకంటే సాక్రిఫైస్ చేసేవచ్చు, చేసిన తర్వాత మళ్ళీ అర్పించవచ్చు, కానీ మనసులో మార్పులేదు, మనసులో మార్పులేదు. మళ్ళీ ఏదో తప్పు చేస్తాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం చేస్తాడో, ఆ పండుగ రోజు రెండు మేకలు తీసుకొని ఒక మేకని చంపేస్తాడు, ఇంకో మేక మీద భారం వేసి వదిలేస్తాడు. అంటే ఆ సంవత్సరం అంతా చేసిన పాపాలు అది పరీక్ష, మళ్ళీ పాపం చేస్తాడు, ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది. అందుకే నీ వ్యక్తి ఏం గ్రహించాడు, గొప్ప జ్ఞానవంతులని చేసి యేసుక్రీస్తు ఎందుకన్నారు, చాలా తెలివిగా, చాలా వివేకంతో, చాలా జ్ఞానంతో ఆలోచించావు, దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావు, క్లోజ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఎందుకన్నారు యేసుక్రీస్తు మాట. ఆ మాట మీద ఎవరు దృష్టి పెట్టరు, ఆ మాట ఎవరికి అర్థం కాదు. యేసుక్రీస్తు ఆ మాట చాలా విలువించారు, చాలా తెలివిగా ఆలోచించారు. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, మీకు దేవుని రాజ్యము సమీపంగా ఉంది, దగ్గరగా ఉన్నావు దేవుని రాజ్యం. యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. త్వరలో 3 రోజుల్లో నీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఆయన గ్రహించింది ఏంటి, సాక్రిఫైస్ ఇంపార్టెంట్ కాదు. అంటే మనసులో తప్పు చేసేసి, అంటే తప్పు అవట్లేదు, ఈరోజు చేస్తాడు, వచ్చే పండుగకి అర్పించేస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ. సో మనసులో మార్పు లేదు. దేవునికి కావాల్సింది ఏంటి, ప్రాముఖ్యంగా దీన్ని బట్టి అర్థమవుతుంది, ఆ మనిషికి అర్థమైంది జ్ఞానవంతుడికి, సాక్రిఫైస్లు కాదు, దేవునికి కావాల్సింది మనసులో మార్పు, మనసులో ప్రేమ, అది చూసే దేవుడు, మనసులో మార్పు కావలసిన దేవుడు, అదే దేవుని రాజ్యం అని తెలుసుకోబోతున్నాడు ఆ వ్యక్తి. దేవుని రాజ్యం కూడా మాట్లాడతారు. యెషయా గ్రంథం ఒకసారి తీసినట్లయితే, యెషయా గ్రంథం. సో ఆ వ్యక్తి తెలుసుకున్నాడు ప్రేమ ఇంపార్టెంట్ అని యేసుక్రీస్తు చెప్పారు ఎవరికి, అజ్ఞానవంతుడికి. సో ఎటువంటి ప్రేమ అని తెలుసుకోబోతున్నాడు. యోహాను రాసిన గ్రంథం 15వ అధ్యాయం, యోహాను రాసిన గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం, యోహాను రాసిన గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం.
తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే తన ప్రాణము పెట్టువాడు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడని లేడు లేడు అని అక్కడ చెప్పండి. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకా తెలియదు ప్రేమ పడుతున్నాడు యేసుక్రీస్తు అని, ఆ జ్ఞానవంతుడికి తెలియదు. ఎప్పుడైతే తెలుసుకుంటాడో అంతకంటే గొప్ప ప్రేమ లేదు, నిన్ను వల్ల పొరుగువాన్ని ప్రేమించున్నారు, దేవుని యెహోవాను ప్రేమించున్నారు. కానీ ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదో ఈ వాక్యం ద్వారా ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. సో ఆయన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన అన్ని కలిపి 2 ఆజ్ఞలు పెట్టారు. ఏంటది? ప్రేమించమని చెప్పారు. దేవుని ప్రేమించాలి, తర్వాత నిన్ను వల్ల పొరుగువారు. నిన్ను వల్ల పొరుగువారు ఎవరని ఇంకొక క్వశ్చన్ అడుగుతారు యేసుక్రీస్తు. అది తెలుసు మీకు ఎవరు పొరుగువారంటే? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని అన్నారు. పొరుగువారంటే ఎవరంటే దేవుని దృష్టిలో బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తుని అడుగుతాడు. అప్పుడు వచ్చి ఎవరు నిన్ను వల్ల పొరుగువారంటే అర్థం ఏంటని అడిగితే అప్పుడు చెప్తారు ఉపమానం యేసుక్రీస్తు. ఏ ఉపమానం చెప్తారు? యెరూషలేముకి ఒక వ్యక్తి వెళ్తుంటే దొంగలు వచ్చి కొట్టేసి దోచుకుని వెళ్ళిపోతారు, కింద పడేస్తారు. అంటే చనిపోయే పరిస్థితులు కింద ఉంటాడు. అప్పుడు ముందు ఒకరు వస్తాడు, తర్వాత ఇంకొకరు వస్తాడు, తర్వాత మూడోవాడు వస్తాడు. మూడోవాడు చూసి ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి బైక్ లేపి ఆ గాయములన్నీ కట్టి వస్త్రము ధరించి బాగు చేయడానికి తీసుకెళ్తాడు. సో ఈ ముగ్గురు ఎవరు పొరుగువారంటే యేసుక్రీస్తు ఏమంటారు? అడిగితే ఏమంటాడు? ఎవరైతే సమరయుడు, ఎవరైతే మూడోవాడు వచ్చి ఆయనే పొరుగువాడు అంటే దాని అర్థం అంటే మనం గాయంలో పడి దోచుకెళ్ళిపోతాడు సాతాను. మనకున్న రక్షణని, మనకున్నవన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోయి కింద పడేస్తాడు చావబతుకులో సాతాను. ఎవరైతే వచ్చి మనం రక్షిస్తారో, ఎవరైతే మనకు రక్షణ వస్త్రం మళ్ళీ ధరించి మనల్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళే పొరుగువారు అని యేసుక్రీస్తు చెప్పారు. సో నిన్ను పొరుగువారిని ప్రేమించమంటే ఎవరైతే నిన్ను రక్షణలోకి నడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను దేవుళ్ళలోకి నడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళే పొరుగువాళ్ళు అనే విషయం బైబిల్ ప్రకారం దేవుని ప్రకారం అర్థం చేసుకోవాలి. దేవుని ఉద్దేశం. సో దేవునిలోకి నడిపించే వాళ్ళు, దేవుని రాజ్యంలో నడిపించే వాళ్ళు దేవుని ఉద్దేశం. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమంటారు. సో 2 ఆజ్ఞల్లో ప్రేమ కనిపిస్తుంది. గొప్ప ప్రేమ ఏంటంటే ప్రాణం పెట్టినంత ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు అని మాట్లాడుతున్నారు. ఆ విషయం ఈ వ్యక్తి తెలుసుకున్నాడు. ఇంకా కొద్ది రోజుల్లో తెలుసుకోబోతున్నాడు. యేసుక్రీస్తు సిలువపై చనిపోతారు అనే విషయం ఈ వ్యక్తికి అంత జ్ఞానం ఉంది కాబట్టి, ఓల్డ్ టెస్టిమెంట్ లో చేసిన పండుగలన్నీ తెలుసు కాబట్టి ఆ పస్కా పశువు ఎవరో కాదు ఈయన అని తెలుసుకోబోతున్నాడు. ఎందుకంటే ఇంకో 2-3 రోజుల్లో పస్కా పండుగ రాబోతుంది అక్కడ బైబిల్లో. ఆయన ఆ పస్కా పండుగలో పస్కా ఆ యొక్క రక్తము అది ఇచ్చి నా శరీరంలో నా రక్తం అని చెప్పి ఆయన బలి అవ్వబోతున్నారు. జ్ఞాపకంగా చేయమని చెప్పారు. దేనికి సాదృశ్యం అంటే పస్కా పండుగ ఓల్డ్ టెస్టిమెంట్ లో సాదృశ్యంగా మాట్లాడారు. సో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చేసిన పని. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో బైబిల్లో చెప్పారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంతరము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆయన చిగురు అంటే ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుని రాజ్యం ఎలా పరిశుద్ధాత్మ వల్ల కలిగిన జ్ఞానం అని మనం చదువుకున్న రోమి పత్రికలో. ఆ జ్ఞానం ఏంటంటే జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ. తర్వాత ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. అతని మీద నిల్చును. అక్కడ ఇంగ్లీష్ లో ఏమంటే న్యూ కింగ్ విల్ అరైజ్ ఫ్రమ్ అమాంగ్ డేవిడ్స్ డిసెండెంట్. ఆ న్యూ కింగ్ ఎవరు? యేసుక్రీస్తు వస్తారు దేవుని రాజ్యం స్థాపించడానికి. ఆ రాజ్యంలో ఏముంటదంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ ఉంటది. దేవుని ఆత్మ ఉంటే ఏమొస్తుంది? జ్ఞానము వివేకము కలుగును అని అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటదంటే దేవునికి భయపడే వాళ్ళు ఉంటారు. ఆ భయపడమే దేవునికి ఒక ఇంపైన సువాసన, ఫ్రాగ్రెన్స్. అది దేవుని రాజ్యంలో అలా ఉంటారు మనుషులు. తర్వాత కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. దాన్ని వినదాన్ని బట్టి విమర్శన చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయను.
తన వాగ్దానము చేత లోకమును కొట్టును, ఆ. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఉమ్. అతని నడుమునకు నీతియు, ఉమ్. అతని తుట్లకు సత్యము నడికట్టుగా ఉండును. ఉమ్. తోడేలు గొర్రెపిల్ల వాసము చేయును, ఉమ్. చిరతపులి మేకపిల్ల పండుగను. ఉమ్. కోడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనుగా ఉమ్. బాలుడు వాటిని తోలును. ఉమ్. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొను. అంటే ద్వేషంలో కోపంలో చంపుకోవడానికి ఉంటామంట దేవుని రాజ్యంలో. అందరూ కలిసే ఉంటారు. wolves and sheeps, leopards will lie down with young goats, calves with lions, cows with bears. అంటే ఎక్కడ చంపుకోవడం, ద్వేషములు, కోపం, పగలు ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో ఉండవు అని అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట ఎంత అల్లాడును ఆటలాడును, వెడిరాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు. సో అది దేవుని రాజ్యంలో ఉండదు. జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, తర్వాత శాంతి ఉంటుంది. రోమికి లాస్ట్ చదువు, శాంతి, సమాధానం, పరిశుధాత్మకలు, ఆదరణ ఉంటుందంట. అలాగనే ఏ విధమైన దేశంలో కోపం ఉండదు. ఇవన్నీ కూడా శాంతి సమాధానంతో దేవుని రాజ్యము ఉంటుంది అనే విషయరాశి గ్రంథంలో దేవుడు చెప్పినట్టు మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రవేశించారు ఇదని మన యెరూషలేములోకి రాజుగా ప్రవేశించారు, ఆయన రాజ్యం స్థాపించడానికి ప్రవేశించారు. సో ఆయన చేసిన దాన్ని బట్టి, ఆ జ్ఞానవంతుడు చేసిన పని బట్టి, చెప్పిన సమాధానం బట్టి దేవుడు ఆ మాట ఎందుకన్నారంటే 2 things. ఎందుకన్నారంటే ఫస్ట్ థింగ్, ఆయన దేవుని మాటకు ఎదిరించకుండా ఆయన మాటను నమ్మినందుకు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాం అని చెప్పారు యేసుక్రీస్తు. ఇంకొక మాట అన్నాడు, బలులు కంటే ప్రేమించడం గొప్పది అని తెలుసుకున్నాడు కాబట్టి దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నాడని యేసుక్రీస్తు. సో మనందరం కూడా ఏం ప్రయాసపడాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయాసపడాలి. ఆయన రాజుగా మనం అంగీకరించాలి. ఆయన చనిపోయింది, వచ్చింది రాజుగా అనే విషయం మనం అంగీకరించాలి. ఆయన రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నంలో మనం కూడా ఉండాలి. మనమే స్థాపించాలి. ఎందుకంటే ఆయన రాజ్యం ఎక్కడో లేదే అంటా అన్నారు. ఏమన్నారు? ఆయన రాజ్యము నీలోనే ఉంది అని చెప్పారు యేసుక్రీస్తు. ఈ వాక్యాన్ని మనం అనుసరించి ధ్యానించి మనం ముందుకు వెళ్ళడానికి, మనం బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకి జ్ఞానం అనుగ్రహించుకుంటాం. ఈ వాక్యం జీవించుకుంటాం. ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. చిన్న సమయం బట్టి, వాక్యాన్ని బట్టి మనం చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని అనుసరించి ధ్యానించి బలపడి మీకు సాక్షిగా జీవించడానికి కృపను చూపించుకున్నాం. అవసరం మీరు ఎందుకు వచ్చారో ఆ విధంగా తెలుసుకొని అనుసరించి గుడ్లుగా జీవించడానికి కృపను చూపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నిర్వహించున్నాం తండ్రి. ఆమేన్. పాడుకుంటూ దేవుని నామమునకు సమర్పించుకుంటాం. నా చిన్ని హృదయముతో రాగమోపదేవుని ఆరాధించెదను. మిగిలిన నా కుమ్మరుల కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో రాగమోపదేవుని ఆరాధించెదను. మిగిలిన నా కుమ్మరుల కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. Hey,
కానుకలను ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో కానుకలను ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే కానుకలు వేసి వారు దీవించండి, వాళ్ళ ప్రతి పని బ్లెస్ చేయండి, వాళ్ళ కుటుంబాన్ని వారు దీవించి బలపరచుకుని తండ్రి వారిని ఎవరు వాడబడ్డానికి ప్రభుత్వం చూపించిన బ్లెస్ చేసి పట్టుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వివరించున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకున్నాం. ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. చివరి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి ఆరాధన నడిపించారు తండ్రి. పాటల్లో వాక్యంలో నడిపించి బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి సమయంలో సభ్యులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి సమయంలో అందరూ ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ మాటలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దగ్గర దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, తోడుగునండి. అక్కడ మీరే మాట్లాడి మీరు బలపరిచి మీరు అనేక మంది దర్శించినారు, ఒకరు చూపించుకుని అడుగుతున్నాం తండ్రి. ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం, జీవితంలో ప్రార్థన చేస్తున్నాం, దుఃఖాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబం పడిన చేతులు పడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ప్రజలు చేస్తున్న జాబ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఆలోచనని తండ్రి ఏదైతే చేస్తున్నారు సమస్త మీకు తెలుసు, ఏదో అవసరం మీరు సమస్త మీకు తెలుస్తుందంటే మీరు మార్గం చూపించండి, నడిపించండి, బలపరచుకుని అడుగుతున్నారు. కూడా ఆరోగ్యం దయచేయండి, స్టడీస్లో సహాయం దయచేయండి, జ్ఞానం శక్తి ద్వారా తండ్రి ఎదిగి తండ్రి మీ సాక్షులుగా బిడ్డలుగా జీవించండి, కుటుంబంతో కూడా బలపడటం సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రెండు ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం. దాని కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, మీ చిత్ర ప్రకారం నడిపించండి, ప్రొఫెషనల్గా స్పిరిచువల్గా మీరు వాడుకొని బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. నన్ను తండ్రి నాన్న ప్రార్థన చేస్తున్నాం, కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి, తోడు బెదర్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాని కూడా ఆ కాలం నొప్పి నుంచి సంపూర్ణంగా తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ కాలం తీసివేసి శక్తితో తండ్రి బలంతో తండ్రి ముందున తండ్రి శక్తిని ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. దాని కూడా చేసే ప్రతి పని బ్లెస్ చేయండి, జ్ఞానం శక్తిని దయచేయండి, బలపరచుమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు మీరు తోడు నుండి సహాయం దయచేయండి, బలపరచండి. అతని పాలన ప్రార్థన చేస్తున్నాం, సూర్యనాథని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అతన్ని దీవించండి, బలపరచండి, జ్ఞాన శక్తి నుంచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి పని ప్రతి ఒక ఆలోచన బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. చూస్తున్నాం బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. అతన్ని దీవించి బలపరిచి మీ ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అమ్మమ్మ నాన్నను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనులు మీరు తోడుగా నుండి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తన బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞాన శక్తిని దయచేసి ప్రతి ఒక్కరు మేము తెలుసుకొని శాంతి సమాధానంతో పిల్లలు జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరు ఉన్నది సహాయం దయచేయండి. అలాగే మనీ బట్టి ప్రార్థన చేస్తున్నాం, పిల్లలని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, వాళ్ళు వేసే ప్రతి పని బ్రష్ చేసి ఇంకా మీ యొక్క చదువులో బలపడుతుంటారు, జ్ఞాన శక్తి పొందుకొని మీ యొక్క చిత్ర ప్రకారం నడవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నైబర్స్ అందరం బట్టి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరు ఉన్నాడు, ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మీ సాక్షిగా జీవించడానికి ప్రభుత్వం కూర్చొని అడుగుతున్నాం తండ్రి. బిల్లింగ్ చుట్టూ మీరు ఎక్కడ భద్రపరిచి మీ సంఘాన్ని దీవించండి తండ్రి. మీ సంఘంలో మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మనం కూడా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయండి తండ్రి, బలహీనతను తీసివేయండి తండ్రి. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనులు మీరు తోడుగా నడిపించండి, శాంతి సమాధానం దయచేయండి. అయినా తమిళ గురించి ప్రార్థన చేస్తున్నాం, జ్ఞానం శక్తిని దయచేయండి. చేసే ప్రతి పని తండ్రి ప్రొఫెషనల్గా స్పిరిచువల్గా మీరు బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞానం శక్తిని దయచేయండి, బలంగా వాడబడడానికి మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి పథకం నుంచి విడిపించి తండ్రి మీరు విడుదల దయచేసి మార్గం చూపించి బలంగా వాడుకోమని శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్న ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ప్రతి సంఘ కాపల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్ని రోజులు అంటే మరి ఈ విధంగా ఉంటే ఆయన చివరి దినాలు తండ్రి బైబిల్ సెలవుచ్చున్నారు తండ్రి. అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక మంది క్రైస్తవులు వ్యతిరేకంగా తండ్రి మాట్లాడుతున్నారు తండ్రి. రకరకాలుగా హింసపడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్క దగ్గర మీ శాంతి సమాధానం ఉండేలా ప్రతి ఒక్క సంఘ కాపాడిని మీరు కాచి కాపాడండి, మీరు బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. తండ్రి అనారోగ్యంలో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలను వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కష్టాల్లో ఇబ్బందులు ఉన్న వారి తిండి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరు మనం తెలుసుకొని అంటే మీరు ఆనందించడానికి సంతోషించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకు కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇంకా తండ్రి మీకు స్వస్థతని కంప్లీట్ గా దయచేసి శక్తిని పొందుకొని తండ్రి మీకు సాక్షిగా నిలబడడానికి మీకు ప్రభుత్వం చూపించి నడిపించుకున్నారు తండ్రి. అలాగే తండ్రి ఎక్కడైతే తండ్రి ఎవరైతే మర్చిపోయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున్నాం మీరే తోడుగా నడిపించి మీరే మహిమగా మా ద్వారా పొందుకోమని. అలాగే వచ్చే ఆదివారం సరిగ్గా చేరంగా మీ రక్షణ కావడం మాకు దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ చిత్త పర్లోకమందు నెరవేరినట్లు గోవిందం నెరవేరినాక మాకు ఆశీర్వాదం దయచేయండి. మరణములను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. సోదరి సేవకి సర్వేశ్వరం నిందిన ఆశయము బలము మహిమయ నిరంతరం మీరైనా మా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక నేను సహవాసం ఎప్పుడు అందరికి దూరాన్ని నడిపించిన కాక. ఆమేన్. ఆశీర్వాదం బల్బమీనా వర్షింపజేయుమిసా ఆశతో నమ్మియున్నాము నీ సస్యవాగ్దానము ఈ మాని మీద కుమ్మరించుము దేవా బ్రహ్మారా ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంతేశ్వరం చెప్పడం నేను తిరగలేనమ్మా, నేను రానన్నాడు జ్వరం వచ్చేసింది.